హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్లందరికీ ఒక మంచి వార్త. తెలంగాణ హైకోర్టు నుంచి కాపీయిస్ట్ పోస్టుల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైంది. సో ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఈ నోటిఫికేషన్లోని ప్రతి డీటెయిల్ని మనమిప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. ముందుగా చూడండి, ఇది తెలంగాణ జ్యుడిషియల్ మినిస్టీరియల్ సర్వీస్లో కాపీయిస్ట్ పోస్టుల కోసం డైరెక్ట్ రిక్రూట్మెంట్. ముఖ్యంగా ఈ ఉద్యోగానికి పే స్కేల్ చాలా బావుంది. నెలకు 22,900 రూపాయల నుండి 69,150 రూపాయల వరకు ఉంటుంది. ఇది కెరియర్కి ఒక మంచి స్టార్ట్ అని చెప్పొచ్చు. సరే, మరి నోటిఫికేషన్ గురించి ఏ డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ని స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం. నోటిఫికేషన్ను పూర్తిగా అర్థం చేసుకోవడమే మన మొదటి స్టెప్. ఓకే, ముందుగా మనం చూడాల్సింది ఇంపార్టెంట్ డేట్స్. ఎందుకంటే డేట్స్ మిస్ అయితే ఇక అప్లై చేయడానికే ఛాన్స్ ఉండదు. సో చాలా జాగ్రత్తగా వినండి. ఇది అఫీషియల్ నోటిఫికేషన్లో ఇచ్చిన డేట్స్ టేబుల్. ఇందులో చాలా వివరాలున్నాయి. కానీ మనకు, అంటే కొత్తగా అప్లై చేసేవాళ్లకు ఏవి చాలా ముఖ్యమో వాటిపై ఇప్పుడు ఫోకస్ చేద్దాం. ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఈ 3 తేదీలు. చూడండి, అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యేది January 24, 2026. లాస్ట్ డేట్ వచ్చేసి February 13, 2026. గుర్తుపెట్టుకోండి, లాస్ట్ డేట్ రాత్రి 11:59 వరకు టైం ఉంటుంది. లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేయకండి, ఎందుకంటే సర్వర్ బిజీ అవ్వచ్చు. ఇకపోతే స్కిల్ టెస్ట్, అది April 2026 నెలలో ఉండే అవకాశం ఉంది. సో ఇప్పటినుంచే ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన విభాగానికొచ్చాం. అదే ఎలిజిబిలిటీ క్రైటీరియా, అంటే అర్హతలు. అప్లై చేసే ముందు మీకు ఈ అర్హతలు ఉన్నాయో లేవో ఒక్కసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఈ కాపీయిస్ట్ పోస్టులకు 2 క్వాలిఫికేషన్స్ తప్పనిసరి. 1, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. స్టేట్ బోర్డ్ లేదా దానికి సమానమైన ఏదైనా బోర్డైనా పర్లేదు. ఇక రెండోది, ఇది చాలా ముఖ్యం, ఇంగ్లీష్ టైప్ రైటింగ్లో హయ్యర్ గ్రేడ్ పాస్ అయి ఉండాలి. అంటే నిమిషానికి 45 పదాలు టైప్ చేసే స్పీడ్ మీకుండాలి. ఈ 2 ఉంటేనే మీరు అర్హులు. ఇక ఏజ్ లిమిట్ విషయానికొద్దాం. వాళ్ళు కట్ ఆఫ్ డేట్గా July 1, 2026 ఇచ్చారు. ఆ తేదీ నాటికి మీ వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి. అలానే 46 ఏళ్లు దాటకూడదు. సింపుల్గా చెప్పాలంటే 18 నుంచి 46 ఏళ్ల మధ్య ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. అలాగే కొన్ని కేటగిరీల వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇంకా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. అంటే వాళ్ళు 51 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి 10 ఏళ్ల సడలింపు ఇచ్చారు. సరే, అర్హతల గురించి చూశాం కదా. ఇప్పుడు ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలున్నాయో చూద్దాం. మీ సొంత జిల్లాలో పోస్టులున్నాయేమో ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మొదటగా ఆదిలాబాద్, హైదరాబాద్లోని సిబిఐ, సిటీ స్మాల్ కాజెస్ కోర్ట్, హనుమకొండ, ఇంకా జయశంకర్, భూపాలపల్లి జిల్లాల వివరాలు చూద్దాం. మీరిక్కడ గమనిస్తే చాలా జిల్లాల్లో ఒక్కో పోస్టుంది. వాటిని వేర్వేరు కేటగిరీలకు రిజర్వ్ చేశారు. మీ కేటగిరీలో పోస్టుందో లేదో చెక్ చేసుకోండి. తర్వాతి స్లైడ్లో జోగులాంబ, గద్వాల్, కుమురం భీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మెదక్ జిల్లాల ఖాళీలు ఉన్నాయి. ఉదాహరణకి మెదక్లో చూస్తే ఓసీకి 1, బీసీఏకి 1, మొత్తం 2 పోస్టులున్నాయి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్. ఎందుకంటే మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో ఏకంగా 15 పోస్టులున్నాయి. ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలా దాదాపు అందరికీ ఇక్కడ అవకాశాలున్నాయి. అలాగే హైదరాబాద్ సెషన్స్ జడ్జ్, నాగర్ కర్నూల్ జిల్లాల వివరాలు కూడా ఇక్కడున్నాయి. ఇప్పుడు నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల వివరాలు చూద్దాం. నిజామాబాద్లో 3 పోస్టులు, మిగతా చోట్ల 2 ఎస్సీ పోస్టులున్నాయి. మీ కేటగిరీని బట్టి చూసుకోండి. ఇక రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి జిల్లాల విషయానికొస్తే ఇవి కూడా ముఖ్యమైన జిల్లాలు. సంగారెడ్డిలో 8, రంగారెడ్డిలో 6, రాజన్న సిరిసిల్లాలో 5 పోస్టులున్నాయి. ఇక్కడ కూడా పోస్టుల సంఖ్య ఎక్కువే ఉంది కాబట్టి కేటగిరీల వారీగా వివరాలను జాగ్రత్తగా చూసుకోండి. చివరిగా సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల ఖాళీలు ఇక్కడున్నాయి. సూర్యాపేటలో 2, మిగతా జిల్లాల్లో ఒక్కో పోస్ట్ కేటాయించారు. దీంతో అన్ని జిల్లాల వేకెన్సీల వివరాలు మనం కవర్ చేశాం. రైట్, ఖాళీలు చూశాం. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంకా అప్లికేషన్ ఫీజు ఎంత కట్టాలో వివరంగా తెలుసుకుందాం. ఇక్కడొక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ పోస్టులకు రాత పరీక్ష లేదు. సెలక్షన్ మొత్తం కేవలం స్కిల్ టెస్ట్ మీదే ఆధారపడి ఉంటుంది. మీకు కంప్యూటర్ మీద
10 నిమిషాల పాటు ఇంగ్లీష్ టైపింగ్ టెస్ట్ పెడతారు. నిమిషానికి 45 పదాల స్పీడ్ రావాలి. ఈ టెస్ట్ మొత్తం 100 మార్కులకుంటుంది. సో మీ జాబ్ మీ టైపింగ్ స్కిల్ మీదే డిపెండ్ అయి ఉంది. ఇప్పటినుంచే బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక ఎగ్జామినేషన్ ఫీజు విషయానికొస్తే ఓసీ, బీసీ కేటగిరీల వాళ్లు 600 రూపాయలు చెల్లించాలి. అదే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఇంకా దివ్యాంగులైతే 400 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. సరే, ఫీజు గురించి తెలిసింది కదా. ఇప్పుడు ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి, అప్లికేషన్స్ కేవలం ఆన్లైన్ మోడ్లోనే యాక్సెప్ట్ చేస్తారు. ఆఫ్లైన్లో పంపే అవకాశం లేదు. దీనికోసం మీరు తెలంగాణ హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్ అంటే tshc.gov.in ని మాత్రమే ఓపెన్ చేయాలి. వేరే ఏ వెబ్సైట్లను నమ్మొద్దు. అప్లై చేసేటప్పుడు ఏమైనా టెక్నికల్ ఇబ్బందులు వస్తే కంగారు పడొద్దు. వాళ్లే ఒక హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నంబర్కి గానీ లేదా ఈమెయిల్ ఐడికి గానీ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాం. చివరిగా కొన్ని చాలా ముఖ్యమైన రూల్స్, ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వీటిని తప్పకుండా ఫాలో అవ్వాలి, లేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. మొదటిది, మీకు జాబ్ వచ్చిన తర్వాత జాయిన్ అయ్యేటప్పుడు 10,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి. రెండోది, అప్లై చేసే ముందే మీ సర్టిఫికెట్లన్నీ స్కాన్ చేసి పీడీఎఫ్ ఫార్మాట్లో రెడీగా పెట్టుకోండి. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు టైం వేస్ట్ అవ్వదు. ఇంకో ముఖ్యమైన విషయం, అప్లై చేసి మినిమం మార్కులు తెచ్చుకుంటే జాబ్ వస్తుందననుకోవద్దు. ఇది పూర్తిగా మెరిట్ మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో వారికే ఉద్యోగం వస్తుంది. రైట్, మొత్తం నోటిఫికేషన్ ఒకసారి క్విక్గా సమరైజ్ చేసుకుందాం. పోస్ట్ పేరు కాపీయిస్ట్. అప్లికేషన్ లాస్ట్ డేట్ February 13, 2026. ముఖ్యమైన అర్హత ఇంటర్ పాస్ అయి ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ అంటే నిమిషానికి 45 పదాల స్పీడ్ ఉండాలి. సో ఇదండి తెలంగాణ హైకోర్టు కాపీస్ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు. అర్హత ఉన్నవాళ్లు ఎవ్వరూ ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఇది చాలా మంచి అవకాశం. మీ ప్రిపరేషన్లో మీరందరూ విజయం సాధించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.